గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 23వ తారీఖు ఆగస్టు 2026 నుండి 29వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే కుజుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. గురుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు అయితే కనుక ఈ వారం కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. రాహు అయితే ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కొంచెం కనపడుతోంది. అందుకనే మీరు ఏ పని చేసినా సరే ఉత్సాహంగా, సంతోషంగా, ఏ పని చెయ్యాలి అనేటటువంటి తాపత్రయంతో, ఈ పని పూర్తవ్వాలనేటటువంటి తాపత్రయంతో చేస్తారు. కాబట్టి మీకు ఏ పనైనా సరే చాలా సులువుగా, సునాయాసంగా జరుగుతుంది. అలాగే సంఘ సంస్కరణ పనులు, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు వచ్చేటటువంటి పనులు చేసి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటారు. అలాగే బంధువుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, ముఖ్యంగా కుటుంబ సభ్యుల వల్ల కానీ మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు, అలాగే రిలేషన్షిప్స్ బాగా బలపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అంటే అందరితోటి ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా కాలం గడపాలనేటటువంటి తపనతోటి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా అందరితోటి సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. అయితే కొంతమంది మాత్రం అవసరానికి మించి మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఎలాంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆధ్యాత్మిక చింతన కానీ, భక్తి కానీ, ఇంట్లో పూజలు చేయడం కానీ, లేదా ఏదైనా వ్రతాలు దీక్షలు చేపట్టడం కానీ, ఆలయ దర్శనాలు కానీ, తీర్థయాత్రలు కానీ, ప్రయాణాలు కానీ ఇవన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలు, ఇంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు అన్నీ మీరు పట్టించుకుంటారు. సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరితోటి కూడా సంతోషంగా మెలుగుతారు. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయి. అవి మాత్రం ఎవరో ఒకళ్ళ సహకారం ఉంటేనే ఆ పని మీకు పూర్తవుతుంది. ఇతరుల యొక్క సహకారం లేకుండా మీకు ఏ పని పూర్తయ్యేలా కనపడలేదు. కాబట్టి అదొకటి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిగా కనపడుతోంది. అలాగే మీ యొక్క గ్రామ అభివృద్ధికి కానీ, లేదా ఇరుగు పొరుగు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కానీ, లేదా మీ లోకాలిటీ, మీ కాలనీ, లేదా మీ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మీరు ఒక నాయకత్వ లక్షణాలు పట్టించుకుని తద్వారా వాటిని పూర్తి చేసే ప్రయత్నాలు చేసి ముందడి వేస్తారని చెప్పచ్చు. అయితే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ కొంచెం నలుగుతాయి. కానీ మంచి అవకాశాలు, బయటపడే అవకాశాలు వస్తాయి మీకు. ఉద్యోగపరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఉద్యోగస్తుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ప్రయత్నాలు చేయొచ్చు ఈ వారం. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ ఇలాంటివి కొనడానికి, పెట్టుబడులు పెట్టడానికి చాలా యోగ్యమైనటువంటి కాలంగా ఈ వారం మీకు కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఏదైనా మంచి కంపెనీలో ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఇలాంటి కంపెనీలో ఉద్యోగమే రావాలనుకున్నా అలాంటి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఎప్పటి నుంచో తీరనటువంటి రుణాలు, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఆర్థికంగా ఒక నిలకడ పొందే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. డబ్బులు రొటేషన్ అవుతాయి మీకు. అయితే నిరుద్యోగులు కూడా ఏదైనా కోరుకున్నటువంటి కంపెనీలో ఉద్యోగాలకు ఏదైనా ఎవరినైనా అడిగినా, లేకపోతే ఎవరైనా సపోర్ట్ తీసుకుందాం అనుకున్న, రికమెండేషన్ కోసం ప్రయత్నం చేసినా అటువంటి రికమెండేషన్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే వారికి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ వారం. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ, లేదా ఎవరినైనా కలవాలనుకున్నా, లేదా ఎవరితోటైనా సరే శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నా మీకు ఈ వారం బాగా అనుకూలంగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత, సమస్యలు పరిష్కారం వెతుక్కోవడము, అన్యోన్యత, ప్రయాణాలు చేయడము, సంతోషంగా కాలం గడపడంతో పాటుగా శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నూతన వాహన యోగము, నూతన వస్తు ప్రాప్తి, పుట్టింటి నుంచి ధనప్రాప్తి స్త్రీలకి ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా గొడవలు తగ్గడం, సామరస్యంగా ఉద్యోగ వాతావరణం అనుకూలించడంతో పాటుగా ఉద్యోగాల్లో చిన్న మార్పుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మార్పులు ఉంటాయి. ప్రమోషన్లు, స్థాన బదిలీలు కూడా ప్రయత్నాలు చేయొచ్చు ఈ వారం. అయితే ఇష్టమైన వాళ్ళతోటి కొంచెం శారీరక కోరికలు తీర్చుకోవడం కోసం కానీ, లేదా కొన్ని రకాల వ్యవహారాలు చేయడం కోసం కానీ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళడం మంచిది కాదు. ఇక అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడం,
లేదా ఈ యొక్క వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ మీకు బ్రహ్మాండంగా యోగిస్తాయి కాబట్టి చక్కగా మీరైతే పెట్టుబడులు పెట్టవచ్చు. రావలసినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీరు చక్కగా పెట్టుబడులు పెట్టుకొని వృద్ధిలోకి పొందే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారస్తులకు అనుకూలంగా కనపడుతోంది. అలాగే గృహాలు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా అనుకూలంగా ఉంది. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయడం కానీ లేదా మీ స్కూల్లో కాలేజీలో ఏదైనా ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉంటే వాటిలో చురుకుతనంగా ఉండడం కానీ చేసే అవకాశాలు, లేదా అసైన్మెంట్లు చిన్న చిన్న రాత పరీక్షల్లో ఉత్తీర్ణతలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో చదువుకునే వారు కూడా అక్కడ మంచి అభివృద్ధితో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా మీకు బ్రహ్మాండంగా వరించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు ప్రయత్నాలు చేయొచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. లేదా ఉద్యోగపరంగా సమస్యలు ఇరుక్కున్న వాళ్ళకి అటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశాలు, నూతన అవకాశాలు కొత్తగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి చురుకుతనం పెరుగుతుంది. అలాగే అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. బట్టల పట్ల వ్యామోహం పెరుగుతుంది. నమ్మించిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో, నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి జాగ్రత్తగా ఉన్నట్టయితే బాగుంటుంది. కొంత వ్యామోహాలకు గురయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా నిలకడతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేయగలుగుతారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారపరంగా మీరు ఆశించిన దానికన్నా పురోగతి పొందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే స్వల్పంగా అరువులు ఇవ్వడం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం వల్ల కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారపరంగా ఎవరిని నమ్మడానికి మాత్రం వీల్లేదు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. అయితే ధనప్రాప్తి, ధనలాభం అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారాలు అయితే నష్టాలు అయితే రావు కాబట్టి స్వల్ప లాభాలు అయితే మాత్రం ఉన్నాయి కాబట్టి వ్యాపారపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ముందడుగు వేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.